జూలై 13 సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి. అమ్మ బాబోయ్, ఈ రోజున ఏం జరగబోతోంది అనేలా మార్మోగిపోతోంది సోషల్ మీడియా. ఎన్ని వందల ఏళ్ల తర్వాత, ఎన్ని వేల ఏళ్ల తర్వాత వస్తోంది అనేది పక్కన పెట్టేద్దాం. దయచేసి ఈ రోజున పూజ చెయ్యకపోయినా, గుడికి వెళ్ళకపోయినా ఇంక జీవితమే వ్యర్థం అనే ఆలోచన మాత్రం రానివ్వకండి. చక్కగా ఇంట్లో శివలింగం ఉన్నా లేదా మట్టితో పార్థివలింగాన్నైనా చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేసుకుని పూజగది శుభ్రం చేసి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని దీపారాధన చేసుకొని పంచామృతాలతో కానీ లేదా మారేడు, తులసి, గరిక, విభూతి, గంధం వీటిల్లో ఏదైనా కానీ వేసుకొని శుద్ధ జలంతో ప్రదోష సమయంలో సాయంత్రం స్వామివారికి చక్కగా శివాయ గురవే నమః లేదా శివ పంచాక్షరి మంత్రంతో అభిషేకించి రుద్రాక్ష మాలుంటే ఒక 10 మాలలు ఆయన వైపు చూస్తూ ధ్యానించండి. ఇంతకన్నా భక్తి, ప్రేమ, విశ్వాసం ఏవి శివయ్య ఆశించరు. నియమాలు, విధానాలు అన్నీ వ్యక్తిగతం. జీవనశైలి బట్టి ఆలోచించుకోండి. కిలోమీటర్ల క్యూ లైన్లలో కళ్ళు తిరిగేలా వాదులాడుకుంటూ విమర్శించుకుంటూ కనపడిన దర్శన భాగ్యం కన్నా ఇంట్లో కళ్ల ముందున్న రూపాన్ని 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా ధ్యానించి తరించండి. పర్వదినం ప్రాధాన్యతను ఆస్వాదించండి. శివయ్య నిర్మలమైన భక్తి మాత్రమే చూస్తాడు. హడావుడి, ఆందోళన అక్కర్లేని తపన కాదు. ఆ తపనేదో ఒక మూగజీవి కడుపు నింపడంలోనూ, లేనివారికి సహాయం చెయ్యడంలోనూ, ప్రకృతిని కాపాడుకోవడంలోనో చూపిస్తే పర్వదినం ఫలితం దక్కుతుంది. ఒకవేళ ఆ రోజు ఏ కారణంతో కుదరకపోయినా అందరూ చెప్పేట్లు మళ్ళీ 100 ఏళ్ల తర్వాత కానీ ఇలాంటి రోజు రాకపోవచ్చు. కానీ స్వచ్ఛమైన మనస్సుతో చూస్తే శివయ్య నిత్యం మన మనస్సులోనే ఉంటాడు కాదంటారా?